నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం. సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపీహెచ్పి బ్రాంచ్లో ఉన్నాను. సత్యభామ డిజైనర్ వేవ్స్లో స్పెషల్ కలెక్షన్ సంబంధించిన సేల్ నడుస్తోంది. ఆషాఢం అంతా కూడా మనకి ఇస్తామని చెప్పారు, అప్ టు 60% వరకు కూడా. ఇది నిజంగా చాలా మందికి యూజ్ అవుతుందండి. వివాహాది శుభకార్యాలు ఉన్నవారు, ఇప్పుడు అబ్రాడ్ నుంచి ఎక్కువగా పిల్లలు సెలవులు కాబట్టి విదేశాల నుంచి వచ్చిన వారు వాళ్ళ ఫంక్షన్ నిమిత్తం ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నారు. సో అవన్నీ ఆలోచించుకునే నేను కూడా డిస్కౌంట్ అడగడం, వెంటనే వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ డిస్కౌంట్లో ఏంటంటే ఏదో ఉన్నది సరిపెట్టేసాం ఆ 2 కలర్స్ అని కాకుండా కొత్తవి అలా వారంలో 3 సార్లు యాడ్ అవుతూనే ఉన్నాయండి. సో ఈసారి ఏంటంటే మనం పట్టు చీరలో చూసి కూడా చాలా రోజులు అయిపోతాం కదండి. మామూలుగా ఏంటంటే మనకి వింటేజ్ పట్టు ఇప్పుడే శారీ మార్చుకుందాం లోపలికి వెళ్ళి చూసాను, అద్భుత ఆ చీర దగ్గర అవునవును వరలక్ష్మి వ్రతాన్ని తీసుకోండి మేడం, ఏముంది చూపిద్దాం. గంగా జమున బార్డర్ తోటి టిష్యూ ఉండి అసలు మామూలు మాట్లాడుకున్నాం అనమాట. పెళ్లి కొడుకు తల్లి కానీ పెళ్లి కూతురు తల్లి కానీ అలా ఫంక్షన్లో కట్టుకుంటే మంచిగా ఉంటుందండి, నిండుగా చాలా బాగుంది. ఎందుకంటే ఆ ట్రెడిషనల్ డిజైన్స్ మళ్ళీ మనకి దొరకవు. మిగిలిన శారీస్ అంటే ఎప్పుడైనా దొరుకుతూ ఉంటాయి కానీ. సో అలా ఒక్క వింటేజ్ పట్టు తీసుకుంటూ ఉంటే ఆ డిజైన్స్ అన్నీ మళ్ళీ మనం ఇంకొక 10 ఏళ్ల పాటు ఆ చీరను దాచుకుని మన తర్వాత మన మనవలకి వాళ్ళకి చూపించవచ్చు, అంతే కదా. అవునండి. సో ఇప్పుడు ఏంటంటే ఇవాళ అన్ని మనం బ్రైడల్ అనుకుంటాం. బ్రైడల్తో పాటు కొంచెం నార్మల్ పట్టు, బ్రైడల్, వింటేజ్, మామూలుగా డిజైనర్. మరి ఆ వింటేజ్ చూపిస్తారా? చూపిస్తాను. మీరు అన్నాక ఇంకా అందులో చూపిస్తారా? లాస్ట్ లో చూపిస్తాను. వీడియో మీరు స్కిప్ చేయకండి. ఇంకా మనం ఫస్ట్ శారీలోకి వెళ్ళిపోదాం. ఇది బాగుంది, కంచిపట్టు వస్తుంది. కంచిపట్టు టిష్యూ ప్లస్ రేషం ఉంటుంది దీనిలో. అసలు చూడండి కదా, ఫస్ట్ ఫ్యాబ్రిక్ కి పెద్దపీట సత్యభామ. చాలా బాగుంది. ఎందుకంటే ఫ్యాబ్రిక్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదండి. మంచి శారీస్ తీసుకొస్తున్నారు. ఫైనల్గా మీకు నచ్చాల్సింది కలరు, ధర, అంతే. కానీ మిగతా విషయాల్లో అసలు ఎక్కడా కూడా మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. 100% ప్యూర్ వస్తున్నాయి, ఫ్యాబ్రిక్ బాగుంటుంది, లేటెస్ట్ డిజైన్స్. అవునండి, క్వాలిటీ గురించి మేము చూసుకుంటామండి, మీరు డిజైన్స్ చూసుకోండి. డిజైన్స్ కూడా ఆల్మోస్ట్ మేమే చూసుకుంటాము. అలాగే 1000 శారీస్ ఉండవండి, సెలెక్టెడ్గా 1000 శారీస్లో 100 శారీస్ మేమే సెలెక్ట్ చేసి బెస్ట్ అన్నవి మాత్రమే మన స్టోర్లో పెడతాము. ఇదేంటంటే మనకి గోల్డెన్ ఎల్లో కలర్ శారీకి సిల్వర్ కలర్ టిష్యూ బోర్డర్ వచ్చింది. ఆ బోర్డర్ పైన పెటెట్ పాయింట్ వర్క్ చేశారు. మనకి రిచ్ పళ్ళు ఉంటుంది. మిడిల్లో శారీ అంతా కూడా బుట్టి, చక్కగా సిల్వర్ జరీతో బుట్టి వచ్చింది. అలాగే మనకి బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ వేసుకోవడానికి చీరకి తగినట్టుగా బ్లౌజ్ కూడా చాలా రిచ్ గా ఉంది. అసలు ఎక్సలెంట్ వెడ్డింగ్ కలెక్షన్. ఇవి ఏంటంటే మీరు అకేషన్ బట్టి ఎలా అంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్లాట్ 25% ఆఫ్ వీటి మీద. అంటే ఎంత నుంచి ఎంత వరకు మనకి ఇలాంటి వర్క్ ఉండొచ్చు? ఇవి వచ్చేసి మేడం రకరకాలు ఉంటాయండి. మనకి ఇవి దగ్గర చెప్తే దాని ప్రకారం మనకి దగ్గర అంటే 40,000 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అచ్చా, 40,000 నుంచి స్టార్ట్ అవుతాయండి ఇలాంటి వెరైటీ శారీస్. అన్నీ కూడా బ్రైడల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి. 40 కాదు, సారీ 32 నుంచి కూడా ఉన్నాయి. 32 నుంచి స్టార్ట్ అయ్యి 1 lakh వరకు ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం ఎక్స్క్లూజివ్. పెళ్ళిళ్ళు వాళ్ళకి కొంచెం మంచి రేంజ్లో పట్టు చీర కావాలి, ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అనుకునే వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. నచ్చిన వారు మీరు పిక్ తీసేసేయండి, తర్వాత చక్కగా మీకు క్లియర్గా శారీ అంతా చూపిస్తారు, తీసుకోవచ్చు. వీడియో కాల్ ద్వారా చూసుకోవచ్చు. ఇది కూడా బాగుంది, వైట్. ఇది కూడా పెట్టి శారీ అంతా కూడా ఒక రకమైన సిల్వర్ కలర్. అవును, సిల్వర్ కలర్కి 2 వైపులా కూడా మనకి వర్క్ వచ్చింది. మొత్తం మిడిల్లో కూడా మనకి వర్క్ మోటివ్స్ వచ్చాయి. అలాగే వీవింగ్ స్టైల్ కూడా క్రీపర్ స్టైల్ వీవింగ్ వచ్చింది. కానీ చాలా బాగుంది డిజైనర్ శారీ. మిడిల్లో అంతా కూడా లైట్, మరీ సిల్వర్ కలర్ కాదు, జర్మన్ సిల్వర్ కలర్. ప్లస్ బ్లౌజ్ కూడా మంచిగా డిజైన్ చేశారు. కూల్గా ఉందండి, మరీ హడావిడికి వద్దు, తెలియనట్టుగా కట్టాలి వర్క్ శారీ అంటే ఇలా వెళ్ళచ్చు మీరు. చాలా మంది ఏంటంటే పేస్టల్స్ బాగా ఇష్టపడతారు కదా, వాళ్ళకి బాగుంటుంది. అవును, ఇది కూడా బాగుంది. ఇది మిడిల్ అంతా వీవింగ్ స్టైల్ వచ్చినట్టుంది కదా. అవునండి, ఇది వీవింగ్ వచ్చి ప్లస్ బార్డర్ ప్లెయిన్ పట్టించి ఇక్కడ వర్క్ ఇచ్చారు. ఇదేంటంటే రేషం తీసుకున్నారు, రేషం తీసుకొని మనకి వర్క్ చేశారు. చాలా బాగున్నాయి. ఇవన్నీ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది. మనకి శాండిల్ వుడ్ కలర్ లాగా లైట్ కలర్.
లైట్ కలర్లో ఇంకొక సారీ ఇది అయితే చాలా బాగుంది. మనకి జామ్దాని వీవింగ్ స్టైల్గా ఇచ్చారు. జామ్దాని వీవింగ్ అన్నంత బాగుంది. ఇది కూడా వీవింగ్ స్టైల్ చాలా బాగుంది. మిడిల్లో కూడా సరే బోత్ సైడ్ సేమ్ బోర్డర్ అంతా అసలు ఎంత బాగుంది. మొత్తం సిల్వర్ జరీ వెయిట్లో వస్తుంది. దీన్ని చక్కగా వర్క్ చేశారు. మంచి కలర్ కాంబినేషన్. అలాగే ఏంటంటే ప్యూర్ క్వాలిటీ మీద మాత్రమే మన దగ్గర ఉన్న వర్క్స్ కూడా ఉంటాయండి. అందుకని స్టోర్ విజిట్ అయితే క్వాలిటీ చెక్ చేసుకొని ఫస్ట్. చాలామందికి ఇప్పటికే అర్థమైంది. ఒకవేళ మంచి ప్యూర్ కావాలంటే అనుకునేవారు. మేము షూట్ చేసినప్పుడు బెంగళూరు నుంచి వచ్చారు. నేను ఇంకా రీల్ ఎడిటింగ్ పంపించాను, అప్లోడ్ కూడా చేస్తానండి. తన ఫీల్ మీరు వినొచ్చు. రేపు వీడియో రిలీజ్ చేస్తాను కాబట్టి ఆ రీల్ కూడా వచ్చానన్నారు. అంటే దూరం నుంచి వచ్చిన వారు కాదు, గుజరాత్ నుంచి కాదు, అబ్రాడ్ నుంచి మొన్న నైట్ ఫ్లైట్ దిగారట. నేను పేరు అడగడం మర్చిపోయాను. పెట్టేసుకొని చెప్పేద్దాంలేండి. పేరు అడగడం మర్చిపోయాను నేను. ఆ మేడం ఏంటంటే నాకు అక్కడ వచ్చేటప్పుడు స్టార్టింగ్లో కలిశారు. గుర్తుపట్టి నాతో పాటు లోపలికి వచ్చి అసలు ఎంత అభిమానంగా మాట్లాడారంటే నేను టైం స్పెండ్ చేయలేకపోయాను. నాకు ఎందుకో చెప్పాను కదా హెల్త్ బాగాలేదని, కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించి నేను లోపలికి వెళ్ళాను. వాళ్ళు పర్చేస్ చేశారు. వెళ్ళేటప్పుడు కూడా మరీ మీకు చెప్పమని చెప్పి వెళ్ళారంట. థ్యాంక్ యూ అండి. క్వాలిటీ మీకు మేము వచ్చాము అంటే మొన్న నైటే ఫ్లైట్ దిగి ఈరోజు మేము షాపింగ్కి వచ్చేసాము మేడం ఛానల్ చూసి అని చెప్పేసి చెప్పమని చెప్పి చేసుకుంటే మిగిలిన రోజులు ఫ్యామిలీతో గడుపుతారు. అటు ఫంక్షన్ కూడా అయిపోతుంది. 2 పనులు అయిపోతాయి. అలాగే ప్యూర్లో మీకు స్పెషల్ డిజైనర్ సారీస్ కావాలంటే మీరు స్టోర్ని ఒకసారి సత్యభామ డిజైనర్ స్టోర్ని విజిట్ చేయండి. కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది, చూసుకోండి. మీకు నచ్చింది అనుకోండి, హాయిగా పర్చేజ్ చేసేసుకోండి. ఇది కూడా చాలా బాగుంది డిజైన్ కదా. చక్కగా మనకి స్కాలప్ చేశారు. వర్క్ కూడా ఎంత బాగుందనండి, చాలా బాగుంది. అంటే ఇది ప్రింట్ అన్నంత నీట్ గా ఉంది. మిడిల్లో వచ్చేసి వీవింగ్ స్టైల్ బుట్టి వచ్చింది. అవును, మనకి ఈ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా ఎక్కువ వస్తారు కదండి. సెలవులు ఆల్రెడీ జూలై స్టార్ట్ అవుతాయి. జూన్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆగస్టు దాకా సెలవులు ఉంటాయి. బాగా వస్తారు. సో మీ ఇంటి ఫంక్షన్ నిమిత్తం మీరు ఇలా ఏదైనా ప్యూర్ వెరైటీ అనుకుంటే మీరు ఒకసారి విజిట్ చేయండి. మీరు చూడండి, మీ ఫీలింగ్ కూడా నాకు బాగా అనిపించింది. ఆ మేడం అక్కడి నుంచే కానీ నేను పేరు అడుగుదామన్నా చెప్పాను కదా, నాకు ఎందుకో కళ్ళు తిరిగినట్టు అనిపించి లోపలికి వెళ్ళిపోయి టైం స్పెండ్ చేయలేకపోయినందుకు నేను ఫీల్ అయ్యాను. మేడం మీరు ఈ వీడియో చూస్తే మాత్రం సారీ, ఎందుకంటే చాలా సంతోషంగా చెప్పారు ఆవిడ. నాకు కూడా హ్యాపీ అనిపించింది. మరీ చెప్పమని వీళ్ళతో చెప్పారు కానీ వీళ్ళు మర్చిపోయారు అన్నమాట. పర్వాలేదు. సో మేడం మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూల్గా సారీ కదా, మనకు కాకపోతే సిల్వర్ హైలైట్ చేశారు గోల్డ్ మీద. డిఫరెంట్ సారీ. నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది. మీనాకారి అసలు ఎంత బాగుంది చీర కదా. మీనాకారి వీవింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేసుకుంటూ వచ్చారు. ప్యూర్ హ్యాండ్లూమ్ చూడాలి అంటే స్టోర్కి రండి, మీకు నచ్చితేనే పర్చేస్ చేయండి, హ్యాండ్లూమ్ అనిపిస్తేనే పర్చేస్ చేయండి. రెండు వైపులా కూడా ఈక్వల్గా బార్డర్ ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి ఇది ట్రై చేయించండి. వీటి మీద ఫ్లాట్ 25% డిస్కౌంట్ అంతేనా. ఇప్పుడు మనం చూపిస్తున్నవి ఆషాఢం స్పెషల్ సేల్గా మీకు ఫ్లాట్ 25% డిస్కౌంట్ ఉంది. కుట్టు బోర్డర్ ఇది చాలా బాగుంది. ఇంకా ఇల్లు మరీ పొగిడితే అయిపోతానని పోగలేదు. ఇది కూడా చాలా బాగుంది సారీ కదా. లైన్స్ సిల్వర్ అండ్ గోల్డ్స్ ఇస్తూ చక్కటి బుట్టి, మంచి డిజైనర్ సారీ. కొంచెం హిందీ యాక్టర్ రేఖ గారు ఎక్కువగా సెలబ్రిటీస్ కట్టే సారీ. ఇది కూడా చాలా అందులోకి ఏంటంటే సరిపడా అలా చక్కగా డిజైన్ వీవింగ్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ చాలా అందంగా చేసుకుంటూ వచ్చారు. కొంచెం పొడుగున్న వాళ్ళు కడితే చాలా బాగుంటుంది. ఇది ఇంకా అసలు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇది. ఎందుకంటే బార్డర్ మనకి బెనారసీ పట్టు స్టైల్ ఇచ్చారండి. అసలు కంచిపట్టులో మనకి ఇది రేర్, కనబడదు, అసలు ఎక్కడా కనబడదు మీకు. అయితే ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ శారీస్, మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది. వాళ్ళు వీవర్స్ మనకి ఒక 100 చీరలు వేస్తే వాటిలో మనం 10 తీస్తాం అంతే. వాళ్ళకంత టఫ్ అనమాట. మేము అన్ని తీసేసి ఈ 10 తెస్తాం అనమాట. కానీ ఇది బార్డర్ చాలా కొత్తగా ఇక్కడ కూడా లేదు, ఇలా కొత్తగా ఉంది. అంటే రొటీన్ కంచి బార్డర్ విసిగెత్తిపోయాం అనుకునే వారికి ఇది ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పచ్చు. డిఫరెంట్గా కోరుకునే వాళ్ళకి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు?
ప్లెయిన్. ఈ కలర్ వచ్చింది. ఇంక మీరు వర్క్కి వెళ్తాం ఏదంటే మీ ఇష్టం అండి. వర్క్కి వెళ్తే వీటికి ఉన్న వాల్యూ పడిపోతుంది మేడం. వర్క్కి వెళ్ళకూడదు అలాంటి అలాంటి శారీస్. అవును, అలాంటి సెలబ్రిటీ స్టైల్ శారీస్కి ఏమవుతుందంటే వర్క్కి వెళ్ళినప్పుడు వాటి లుక్ పడిపోతుంది. ఇది ఇంకా బాగుందండి. ఉత్తనే ప్లెయిన్ అలా ఇష్టపడతాం అనే వారికి ఇది వరలక్ష్మి గారి పెళ్లిలో రాధికా గారు కట్టారు ఇలాంటి. అసలు ఇంతకు ముందు రాలేదండి. ముందు చీర ఇది కూడా. ఇప్పుడు నేను చూపించిన బార్డర్ ఇది గత అంటే అంతకుముందు యానివర్సరీ సేల్ ఉంది, అంతకుముందు వేరే సేల్ ఉంది, ఎప్పుడు రాలా. ఈ రెండు మాత్రం కొత్తగా. ఇవన్నీ కొత్తయే మేడం. ఈ రోజు చూపించి కొత్తవి మొత్తం కొత్తయే. ముందు లేదండి. ఈలోగా మీకు ఏమైనా ఆగస్టులో మ్యారేజ్ ఉన్న వాళ్ళకి కొంచెం కొత్తగా కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఇది రాధికా గారు కట్టారు వరలక్ష్మి గారి వెడ్డింగ్ లో. రిసెప్షన్ లో కట్టారు. చాలా బాగుంది. రాధిక అంటే నాకే కొనుక్కోవాలనిపిస్తుంది. నా ఫేవరెట్ అంటే ఆవిడ. చాలా ఇష్టం నాకు ఆమె. కంచి పట్లు ప్రమోట్ చేయాలంటే ఆవిడ. ఏది వర్క్కి వెళ్ళొద్దు. ఇదే బ్లౌజ్ అదే వేసుకోవాలి. మన దగ్గర ఏ జ్యువెలరీ ఉందనేది దాన్ని మనం సెట్ చేసుకోవాలి అంతే, సింపుల్ గా. చీరే మీ గురించి చెప్తుంది అన్నట్టుగా. అవును. నెక్స్ట్ సారీ ఇది కొంచెం మల్టీ కలర్ షేడ్ లాగా బాగా ఇచ్చారు. మంచి యాపిల్ గ్రీన్ లాగా డార్క్ చిలక పచ్చ వచ్చింది. చాలా వెరైటీగా ఉంది శారీ. మొత్తం సిల్వర్ వీవింగ్ వచ్చి దానిపైన అలా గోల్డ్ అండ్ రేషం తోటి వీవింగ్ వచ్చింది. పళ్ళు అంతా కూడా సిల్వర్ ఇచ్చారు. బ్లౌజు మనకి చిన్నగా వీవింగ్ తోటి వచ్చిందండి. సిల్వర్ వీవింగ్ తోటి బ్లౌజ్ వచ్చింది. ఇంక వర్క్ ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు మేడం. వర్క్ చేస్తే వీటికి శారీ చాలా పడిపోద్ది. గోల్డే కొనుక్కుంటాం అనే వారికి ఇది ఒక కొత్త వెరైటీ అండి. వెడ్డింగ్ కి పెళ్లి పాపకు కూడా సూపర్. ఇంకా తరంబ్రాలకు కూడా పనికి వస్తుంది. ఇది అలా కట్టుకోవచ్చు. అమ్మాయికి ఒక సందర్భంలో తీసుకోవచ్చు. ఎంత బాగుంది. పీకాక్ కానీ రుద్రాక్ష బుట్టిని కానీ ఇది నెక్స్ట్ లెవెల్ అండి. ప్యూర్ గోల్డ్ బాగుంది. మనకి గోల్డ్ వీవింగ్ తోటి వస్తున్నాయి. 20,000 నుంచి ఉన్నాయి. కానీ ఇది కొంచెం మనకి అంటే మనకి ఇది ప్యూర్ జెరీ, ప్యూర్ కొంచెం కాస్ట్ ఇది. కానీ 25% మీకు డిస్కౌంట్ ఉంది కాబట్టి బాగా తగ్గుతుంది. ఇది నెక్స్ట్ లెవెల్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు. ఇంకా మళ్ళీ ఇందులో ఎటువంటి వీవింగ్ స్టైల్ కూడా చూపించమ్మా. ఇదంతా ప్యూర్ అండి, ప్యూర్ జరీ, మామూలు చీరలు కాదు. దాన్ని బట్టి ప్లెయిన్ బ్లౌజ్కి వెళ్ళాలి. ఇదే బ్లౌజ్కి వెళ్ళాలి. ఇంక ఇదే శారీయే మనల్ని హైలైట్ చేస్తుంది. కానీ చాలా అందంగా ఉందండి. ఎవరికైనా కావాలంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మగవారికి చూడండి ఒక మంచి పట్టు వస్తుంది కదా పంచేవారికి, ఆ కలర్లో శారీ వస్తాయి. ఇంకా రెడ్ బార్డర్ తోటి ట్రెడిషనల్గా కావాలి. ఇది ట్రెండీ అండి. ఇప్పుడు హీరోయిన్స్ అంతా ఈ డిజైన్ కడుతున్నారు. మిడిల్లో చాలా బాగుంది. మిడిల్లో కొంచెం 2-3 కలర్స్ మల్టీ షేడ్ లాగా ఇచ్చారు. బార్డర్ వచ్చేటప్పటికి మొత్తం కంచి బార్డర్. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ శారీ. చాలా బాగుంది ఈ శారీ కూడా. చీరంతా ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా మంచి వీవింగ్ తోటి వచ్చిందండి. ఎంత బాగుందో అసలు. పట్టు దారాలతోటి, దారాలే తెలుస్తున్నాయి. ఇదంతా కూడా వీవింగ్ తోటి వచ్చింది. ఇవన్నీ కొంచెం ఎక్స్క్లూజివ్ శారీస్. అంటే మనం పెళ్ళిళ్ళ వాళ్ళకు ఉపయోగపడేలాగా కలెక్షన్ అంతా చూపిస్తున్నారు. మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఈ శారీస్ ఏంటంటే 32,000 నుంచి స్టార్ట్ అయ్యి 1 lakh వరకు ఉన్నాయి. వీటి మీద మీకు ఫ్లాట్ 25% డిస్కౌంట్ అనేది ఈ ఆషాఢం సేలలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఎక్స్క్లూజివ్. మీకు కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే స్పందించండి. మీరు వచ్చేటప్పటికి ఇవి అయిపోవచ్చు కూడా. వెంటనే మాత్రం మీరు చక్కగా నచ్చింది ఉంటే ఆ పిక్ పెట్టి శారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీస్కి వెళ్దాం. నిజంగా నేను కొన్ని డైలాగులు ఒక్కోసారి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని అంటాను. దీనికైతే కరెక్ట్ యాప్ట్ అంటే ఇంకేమీ లేవు. అసలు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ మీ డైలాగ్స్ రొటీన్గా వాడేసుకుంటున్నాం మేము చెప్పాలంటే. అసలు ఇది ఒక స్టైల్ ఎంత బాగా ఇచ్చారు. ఇది ఒక హీరోయిన్ కట్టారు ఈ సారీ. నేను అన్ని అలా చెప్తుంటే జనానికి ఇదే అనిపిస్తున్నారు అనమాట. అసలు కొత్త డిజైన్ ఎక్కడా లేదండి. ఇలా ఇది మనకి క్రాస్గా తగ్గుతూ వెళ్తుంది ఫ్రిల్స్ వరకు. అసలు ఈ వీవింగ్ చూడండి, మ్యాంగోస్ చూడండి ఎలా ఇచ్చారు. బోర్డర్నే అలా డిఫరెంట్ ఇచ్చారు. మొత్తం గోల్డ్ జరీ తోటి ఎంత అందంగా ఉందో చీర. ఇది కూడా లేదు, చాలా అందంగా ఉందండి. మంచి కలర్. మొత్తం ఇదంతా కూడా వీవింగ్ స్టైల్ వచ్చింది. పళ్ళు అంటే నెక్స్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. దీనికి ఇంకే ప్రయోగాలు చేయకుండా అదే బ్లౌజ్ అంతే.
చాలా అందంగా ఉంది. సింగిల్ పీస్. ఇంక ఇది సింగిల్ పీసు. మళ్ళీ ఇంకా ఇది రెడీ అవ్వాలన్నా మాకు దొరకను కూడా దొరకదు. వస్తుందో లేదో కూడా చెప్పలేము. అది కావాల్సిన వాళ్ళు తీసేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధర ఉన్నాయి, నాకు చెప్పడం కష్టం కాబట్టి మీకు మినిమం చెప్పేశాను. మీరు పిక్ పెట్టుకోండి. మీ బడ్జెట్లో వస్తుంది అనుకుంటే మీరు హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇది ఎంత బాగుంది, క్లాస్గా ఉంది సారీ. బాగుంది, కూల్గా ఉంది. కూల్గా క్లాస్గా ఎంత అందంగా ఉంది. ఒక్కొక్కసారి మొన్న మీరు అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళారు, అలాంటి మీరు ఏదైనా ఒక ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెద్ద వాళ్ళని కలవాలి అన్నప్పుడు ఇలాంటి సింపుల్ సారీస్ కట్టుకొని వెళ్ళారు అనుకోండి, అసలు సటిల్డ్గా ఎక్కడికక్కడ చీర గ్రాండ్ ఉంది కానీ కలర్ వల్ల చాలా నీట్ గా ఇచ్చాడు. నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకా అంటే ఇది కడితేనే దీని వాల్యూ, అంటే దీని ధర అవతల చెప్పగలుగుతారు. చాలా అందంగా ఉంది చీర. ఈ ప్లెయిన్ బ్లౌజ్కి వెళ్ళిపోండి, లేదంటే ఏదైనా ఇలా ఈ కలరు మీరు అడిగితే టైలర్కి చెప్తారుగా, అలా మీ ఇష్టం. ఈ ఇంకా అంటే అది వాళ్ళ చాయిస్. ఇలాంటి చీరలో వర్క్ బాగోదు, ఎందుకంటే మామూలు రొటీన్ చీర కింద అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది. మిడిల్ అంతా కూడా మంచి రంకట్ డిజైన్ లాగా చాలా అందంగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ సారీ పెట్టని పెద్ద పెద్ద షోరూంలో వాళ్ళు ఎవరూ లేరు నిజం చెప్పాలంటే. అంటే కలర్స్ మారుతూ ఉంటాయి. పెద్ద పెద్ద స్టోర్ అని ఏముంది, సత్యభామ డిజైనర్ స్టూడియో పెద్ద స్టోర్ కాదా, రీజనబుల్గా ఇస్తున్నారు అంతే. చాలా బాగుందండి. ఇది కూడా మీనాకారి వీవింగ్ రెండు వైపులా ఇచ్చారు. కలర్ మంచి అందంగా ఉంది. ఏ స్కిన్ టోన్కైనా బాగుంటుంది. మరి పచ్చగా బంగారు రంగులో అలా ఉండాల్సిన అవసరం ఎవరికైనా బాగుంటుంది. నేను కూడా కట్టొచ్చు. అంటే మీ ఫంక్షన్ అకేషన్ బట్టి, ఇప్పుడు అమ్మాయికి హాఫ్ శారీ ఫంక్షన్ అనుకోండి, మీరు వెళ్ళొచ్చు ఈ చీరకి. ఒకవేళ అమ్మాయి పెళ్ళి అయితే అత్తగారు ఆడబడుస్తారు, అట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇంకేం చేపించకుండా ఈ బ్లౌజ్ వేసి అంతే జ్యువెలరీతో హైలైట్ చేసుకుంటే చాలా బాగుంది. అంతే, మరి ఎక్కువ జ్యువెలరీ కూడా అవసరం లేదు. నెక్కి సరిపడా ఏదైనా చిన్నది వేసుకున్నా సరిపోవాలండి. చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ ఇది ఇంకా అద్భుతంగా ఉంది. దీనిలో మీనాకారి ఉండాలమ్మా, దీనిలో మీనాకారి ఉండాలి కదా. అవి తీ ఒక చీర పెద్ద బోర్డర్ తోటి. ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు. ఇవన్నీ మనం ఇప్పుడు మెడ్రాస్ తమిళనాడు వైపు వెళ్ళినప్పుడు ఆ సినిమా ప్రోగ్రామ్స్లో వాటిలో సెలబ్రిటీలు కడుతూ ఉంటారు. ఈ చీరల గురించి చెప్పాలంటే మేడం, 7 మగ్గాలు పెట్టుకొని ఒక అతను ఒక రేకుల షెడ్డులో, ఎండాకాలం వెళ్ళాను నేను మొన్న మే నెలలో వెళ్ళాను. అస్సలు పెద్దవాళ్ళు ఇప్పుడు వచ్చాయి, పెద్దవాళ్ళు వాళ్ళు ఎంత 70+ వాళ్ళు వీవింగ్ చేస్తున్నారు ఆ రేకుల షెడ్లో. వాళ్ళ బాధ చూస్తే నిజంగా జాలేసింది. రేకుల షెడ్ ఒకరికొకరికి గ్యాప్ కూడా లేదు. 7 మగ్గాలు ఒక చిన్న రేకుల షెడ్లో పెట్టుకొని హ్యాండ్లూమ్. అలాంటి వాళ్ళకి అప్పుడు ఆర్డర్ ఇచ్చొస్తే నేను ఇప్పుడు వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆవిడ చెప్పింది అనమాట, ఇలాంటివి మాస్టర్ వీవర్సే. వాళ్ళ తరం అయిపోతే ఇంకా నెక్స్ట్ జనరేషన్ మీకు ఇంత క్వాలిటీకి ఇలా చేయలేరండి. చూపించమ్మా. ఇందులోనే పుట్టి పెరిగారు కాబట్టి 70-80 ఇయర్స్ వచ్చినా కూడా ఇది మగ్గం మీద చేయగలుగుతారు. ఇలాంటి శారీస్ ఇంకా రావు. ఇదిగో చూడండి, కొంచెం కావాలి అని అనుకున్నప్పుడు ఇది ఒక గుర్తుగా. నేను ఈ కలర్ చెప్పి మరి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ట్రెండ్ అని చెప్పి మరి ఆ అంకుల్కి చేపించుకున్నాను అనమాట. ఇదిగో పింక్ కంట్రాస్ట్ తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ప్యూర్, నా దగ్గర మళ్ళీ హ్యాండ్లూమా కాదా అని అనుకోవడానికి కూడా లేదు. నేను అక్కడ వీడియో కూడా తీసుకున్నాను, క్లిప్ కూడా. వాళ్ళ బాధ అంత బాధ చాలా బాగుందండి. వాళ్ళు ఏంటంటే ఒక చిత్రకారుడు, ఒక చేనేత కార్మికుడు, వీళ్ళందరూ కూడా అసలు మెడిటేషన్ లానే ఇది అసలు కూడా. మీకు అసలు కనిపిస్తుందా అంటే మ్యామ్, ఒక పికాకు ఒక ఎలిఫెంట్ అంత నీట్గా చేశారు చూడండి. అసలు దగ్గరికి చూడాలి దీన్ని. ఎక్సలెంట్ ఈ సారీ. ఇది కూడా చాలా బాగుంది. మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి, అంటే మీ అకేషన్ బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. లేదు కొంచెం డిజైనర్గా వెళ్తామంటే ఇలాంటివి మనం చూపించాము స్టార్టింగ్ నుంచి, అప్పుడే ఇది 5వ శారీ ఏదో, మీరు ఇది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు డిజైనర్ శారీస్. ఎంత బాగుంది చీర, ఎంత బాగుంది. నేను వీటిలో ఒక శారీ తెచ్చుకున్నాను, ఎమరాల్డ్ గ్రీన్కి పింక్. అసలు ఎంత బాగుందో. ఇది కూడా బాగుందండి. బార్డర్ అంతా మనకు అక్కడక్కడక్కడ బుటీ ఇచ్చారు. మిడిల్లో వీవింగ్ అనేది ఎక్కువ ఇచ్చారు బుటీ. అది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్. ఇదిగోండి కుట్టు చాలా బాగుంది. మొత్తం సెలబ్రిటీ శారీస్ లాగా, సెలబ్రిటీ శారీ ఇంకంతే సెలబ్రిటీ శారీ.
ఇక నెక్స్ట్ అయితే ఇది చూద్దామని తొందరగా పంపించేసాను. ఇది బాగా నచ్చింది. అది బాగాలేదని కాదండి, అది కూడా బాగుంది, కానీ దీన్ని ఎప్పుడు చూస్తానా అనిపించి ఎంత బాగుంది శారీ కదా. అసలు ఏమంటారంటే అసలు వింటేజ్ కలెక్షన్ ఇది. కలెక్షన్ ఒకప్పటి పట్టు చీర అండి, భానుమతి గారి చెక్స్ అంటారు కదా, పెద్ద పెద్ద చెక్స్ వస్తాయి. ఒకప్పుడు మన పాత సినిమా హీరోయిన్లు ఎక్కువ కట్టిన పట్టు చీర సావిత్రి గారు, భానుమతి గారు గుర్తుందా? మనం టీనేజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా హీరోయిన్లు అంటే భానుమతి గారు వాళ్ళు కట్టేవారు, అంజలిదేవి వాళ్ళంతా. సో పెద్దవాళ్ళు అంటే సావిత్రి గారి దగ్గర ఉన్న ప్యూర్ కంచిపట్టు చీరలు ఆవిడ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదో మొత్తానికి స్టోరీ కూడా చెప్తారు. బోల్డ్ వాల్యూ, ఎవరికన్నా హెల్ప్ చేయాలి అన్నప్పుడు ఒక పట్టు చీర అమ్మేసి ఇచ్చి హెల్ప్ చేసే అంత రేట్ వచ్చేదంట అప్పట్లో కూడా. అంత ఖరీదైన పట్టు చీర, గోల్డ్ జరీ వాడేవారండి. గోల్డ్ సిల్వర్ తో పూర్తి గోల్డ్ దొరకకపోయినా ఆల్మోస్ట్ అలాంటి శారీ అండి ఇది కూడా. ఇవి ఇంకా కట్టినప్పుడే తెలుస్తుంది వీటి వాల్యూ, అంతే. చూస్తే ఇలా మనకు తెలియదు కానీ కట్టినప్పుడే. చాలా అందంగా ఉంది శారీ. ఇదిగోండి మిడిల్లో కొంచెం దూరమే వచ్చింది, అక్కడక్కడ బుటీ అక్కడక్కడ వచ్చింది. ఇంకా అలా కాదు మొత్తం డిజైనరే కడతామంటారా, ఇది వెళ్ళిపోవచ్చు కంచిపట్టులో. ఇప్పుడు బ్లాక్ అసలు ఎంత ట్రెండ్ అంటే, బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉన్నారు కంచిపట్టులో అంటే రండి, నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది మన స్టోర్లో. ఇలా తీసుకుని కూడా మీరు ఇప్పుడు మనకి ఏంటంటే మగ్గం వర్క్ బోర్డర్ వేస్తున్నారు, అలా బోర్డర్ వేయించుకుని కూడా మీరు దీన్ని హైలైట్ చేసుకోవచ్చు. అలా వేయించుకోవాలి అన్నప్పుడు మేడం ఈ డిజైన్ వేస్ట్ అయిపోద్ది, చీరలో డిజైన్ ఈ డిజైన్ కి వాల్యూ పడిపోద్ది. వాళ్ళు చేసిన ఇదేంటంటే మనకి ఏదో అంటారు ఈ డిజైన్, నేను మర్చిపోయాను. హార్స్ వస్తుంది, అదే మేడం జ్యువెలరీలో యూజ్ చేస్తారు కదా. టెంపుల్ కాదు ఏదో అంటారు, స్పెషల్ జ్యువెలరీ. చాలా బాగుంది. ఇది పూర్తి బ్లాక్ కూడా కాదండి, కొంచెం డార్క్ బొగ్గు కలర్ ఉంటుంది కదా, చాకోల్ చాకో ఆ కలర్ లోకి వస్తుంది. ఈ డిజైన్ అన్నప్పుడు ఈ డిజైన్ ఈ సారీ వాడే వాళ్ళకి, ఆ టేస్ట్ ఉన్న వారికి అలా వర్క్స్ అలా వెళ్ళరిక ఓన్లీ సారీ కోసమే ఇంపార్టెంట్ ఇస్తారు అంతే. ఒక డైమండ్ నెక్లెస్ సరిపోతుంది, లేదంటే బ్లాక్ లో ఏదైనా పర్ల్ సెట్ వేసుకున్నా, బ్లాక్ డైమండ్స్ వేసుకున్నా. పళ్ళు బ్లౌజ్ ఎలా ఇచ్చారు, బ్లౌజ్ ప్లెయిన్, అదే బ్లౌజ్ వెళ్ళిపోతే బాగుంది. పూర్తిగా డిజైనర్ సారీ. ఇది చాలా ఇది శ్రేయ గారు కట్టారు, హీరోయిన్ శ్రేయ గారు స్టోర్ ఓపెన్ కి. మన ఇండియాలో 2 స్టోర్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఈ సారీస్. ఇది కూడా చాలా బాగుంది, రెండు వైపులా బార్డర్ మంచి సిల్వర్లో ఇచ్చారండి, ప్యూర్ పట్లో. మిడిల్లో డిజైన్ అంతా కూడా రోజ్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఎక్కువ కలర్స్ కూడా ఉండవు, మా దగ్గర 2 కలర్సే ఉన్నాయి, దీనిలో కూడా 2 కలర్సే ఉన్నాయి. ఇది ఒకటిను పీచ్ కలరో ఏదో ఉంది. ఇది కూడా చాలా బాగుందండి, పళ్ళు మంచి రిచ్గా ఇచ్చారు. పళ్ళు బ్లౌజ్ ఎలా ఇచ్చారో దీనికి ప్లెయిన్ ఇస్తారు. పళ్ళు చాలా బాగుంది. కలర్ పింక్ కూడా మన రెగ్యులర్ పింక్ కాదు, ఇది తమిళనాడులో స్టోర్ ఓపెన్కి వెళ్ళినప్పుడు ఆవిడ కట్టారు, ఆవిడ కోసం స్పెషల్గా వీవర్ చేసి ఇచ్చారు ఈ సారీ. శ్రేయ గారు చాలా బాగుందండి, ఎంత బాగుంది. డిజైనర్ సారీ, డిజైనర్ సారీ అంటే పట్టు కూడా కొంచెం డిజైనర్లా కట్టుకోవాలి అనుకునే వారికి ఈ చీరలు బాగా ఉపయోగపడతాయి. ఇది పళ్ళు బాగా ఇచ్చారు. మొన్న ఒక ఆడియో ఫంక్షన్లో పేరు నాకేమో ఈ పేర్లు గుర్తుండవు, ఒక హీరోయిన్ కట్టారు మన తెలుగు మూవీలో. ఇది బాడీ అంతా మనకి సిల్వర్తో ఇచ్చుకొచ్చారు. దీని అసలు అందమంతా పళ్ళు వీవింగ్ స్టైల్ కదా, వీవింగ్ అండి, మొత్తం వీవింగ్ అండి. ఇది లోపలంతా కూడా వీవింగ్, 3D వీవింగ్, 3D వీవింగ్ అంటారు కదా, అలా ఎంత కష్టం ఉంటుంది. ఇది బ్లౌజ్ అంటే ఇది కట్టినప్పుడు కూడా ఆ వీవర్ యొక్క కష్టం అన్ని గుర్తుపెట్టుకుని మనం జాగ్రత్తగా అపురూపంగా కాపాడుకోవాలి అంతే. కాస్ట్లీ శారీస్ కాబట్టి అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా కొన్ని డిజైన్స్ ఆ పెద్దవాళ్ళతో అయిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం యంగ్ జనరేషన్లోకి వచ్చిన 3D డిజైన్, అలా కాకుండా ఇలాంటి ఆపాత మధురాలు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు కావాలి అంటే ఓన్లీ మాస్టర్ వీవర్స్ ద్వారా మాత్రమే వస్తాయండి. ఈ శారీని గుర్తుపట్టారా మేడం? ఈ శారీని గుర్తుపట్టారా? ఎవరు కట్టారు? నీతా అంబానీ గారు. అచ్చా, కృష్ణమూర్తి అనే వీవర్ చేసి ఇచ్చారు కదా, ఓకే, అదే వీవర్ ఇచ్చారు మనకు కూడా. ఇవి 150 ఉంటాయి, 150 టైప్ డిజైన్స్ మనం లెక్కేసుకున్న దీనిలో కూడా అన్నీ ఉంటాయి. అచ్చా,
దేని దానికి డిఫరెంట్ దేనికి దానికి దీనికి 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 దేనికి సంబంధం లేదు. అసలు ఇన్ని రకాలు ఎలా చేశారు? ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్, ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్ లో అట్లా 150. ఒక డిజైన్ ఒక డిజైన్ సంబంధం లేదు. మీరు స్టార్టింగ్ నుంచి తీసుకోండి, దీనికి టైం ఇచ్చినా పర్లేదు. రకాల బుటీస్ తోటి తయారు నుంచి తీసుకోమా కదా. మళ్ళీ ఇమిటేషన్ కాదండి, గుర్తుంచుకోండి. అదే వీవరు కృష్ణమూర్తి గారు. ఈ చీర ఎలా వస్తుందండి అసలు దేనికి దానికే. మనం పట్టాలు చూస్తాం కదా, ఖాళీ పట్టాలు ఆ డిజైన్ లాగా వచ్చింది. మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్లిలో కట్టారు కదా, చాలా బాగుంది. ఇక్కడ ఒక డిజైన్ వచ్చిందండి, అంటే ఒకదానికొకటి సంబంధం లేదు, మొత్తానికి డిజైన్ ఇలా కొంచెం జరుపమ్మా, ఇలా మర్చిపోయాను అదే అలా వచ్చింది. ఇక్కడ దగ్గరికి వచ్చి కూడా మళ్ళీ చిన్న బుట్టి వచ్చింది. పెళ్లిలో కాదండి, జియో ఓపెనింగ్ కట్టారంట. చూసారు, ఇంకా బ్లాకే తప్ప కలర్ దొరకదు. కలర్ లేదు ఇప్పుడు వరకు అయితే చేయలేదు మరి. కానీ ఎంత లైట్ వెయిట్, ఎంత వీవింగ్ వచ్చినా కూడా లైట్. అదే స్పెషాలిటీ, ఆయన టాలెంట్, ఆయన స్పెషాలిటీ అంట. అదే అన్న, ఇది మునియాస్. ఇవన్నీ చూడండి ఒకదానికొకటి అసలు అంటే ఇండియాలో ఉన్న ట్రెడిషన్ వీవ్స్ అన్ని తీసుకొని ఒక సారీని రెడీ చేశారు. గ్రేట్ కదా, మొత్తం ఎంత బాగా చేశారు సారీ. మళ్ళీ ఎండ్ పాటు కూడా వదలకుండా మరి 150 చేయాలంటే మరి చేశారు. చూడాలండి, చూడటం కోసమే మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయొచ్చు. చీర అయిపోకుండా ఉంటే ఇలా వస్తుంది మొత్తం. పళ్ళు దగ్గరికి వచ్చేసరికి మనకి బుటీ సైజ్ పెరుగుతూ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ అదే వెళ్ళాలి అంతే. పూర్తిగా ఎక్స్క్లూజివ్ శారీ అంతే. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇది కూడా అలాంటి టైప్ శారీయే. ఎంత బాగుంది, గృహప్రవేశానికి కరెక్ట్గా సరిపోయే శారీ అండి. కలర్ అన్ని శుభాలు ఉన్నాయి మనకి. గోమాత్ ఉంది, ఎలిఫెంట్స్ ఉన్నాయి, పీకాక్స్ ఉన్నాయి, శ్రీచక్రం లాగా అట్లా ఏవో డిజైన్స్ అన్నీ ఉన్నాయి. మంచి డిజైన్ అండి, గృహప్రవేశానికి చాలా బాగుంటుంది. పళ్ళు కూడా ఎంత బాగా ఇచ్చారు, కలర్ కాంబినేషన్ బాగుంది. మిడిల్ రుద్రాక్ష మామిడి పింద, మిడిల్ వీవింగ్ కలర్, దానికి కరెక్ట్గా మెరూన్ కలర్ బార్డర్, ప్లెయిన్ బ్లౌజ్ చాలా అందంగా ఉందండి. ప్యూర్. మరి పందూరు కద్దర్ని చూసి స్మెల్ చూసి చెప్తారు కదా కొంతమంది, అట్లాగే సత్యభామలో హ్యాండ్లూమ్ చూసి ఫీల్ అయ్యి మీరే చెప్పాలి మేడం, కస్టమర్సే చెప్పాలి. అంతే రండి, అందుకే విజిట్ అవ్వండి. ఇది స్పెషల్. మేడం చెప్పారు అంటే ఇంకా స్టాంపింగే, ఇంకా అది మీ అందరు అంత నమ్మబట్టే. ఇవన్నీ కూడా స్పెషల్ సారీస్, అబ్రాడ్ నుంచి వచ్చి కూడా మీ పనులు మానుకొని చూసే పట్టు చీరలు కాదు అసలు. ఇవి పట్టు చీరలతో కలపద్దు, మొత్తం డిజైనర్ శారీస్. కొంచెం పట్టు చీరలో మీరు నెక్స్ట్ లెవెల్ కోరుకునే మాట అయితే కనుక ఈ శారీస్ని మీరు చూడొచ్చండి స్టోర్కి వచ్చి. ఇది కూడా బార్డర్ చాలా అందంగా ఇచ్చారు. నిన్న కస్టమర్ చెప్తున్నా, నాగశ్రీ మేడం డైరీస్లో సత్యభామ అంటేనే ప్యూర్ అంటేనే సత్యభామ అని చెప్తారు మేడం. చెప్పమని చెప్తున్నారంట, మళ్ళీ మీకు చెప్పమని. నిజంగా కూడానమ్మా ప్యూరే ఇస్తున్నారు 100%. నన్ను ఎవరిని అడిగినా కూడా సజెస్ట్ చేస్తున్నా, నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది, మేడం ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, పలానా పట్టు ఇంతలో అనుకుంటున్నాము ఈ రేట్ అని. మరి చూస్తే వాళ్ళ కళ్ళతో వాళ్ళు లేదండి, క్వాలిటీకి అసలు డోకా లేదండి. నేను అందుకే కదా కాన్ఫిడెంట్గా చెప్తాను, క్వాలిటీ బాగుంటే నాకు కూడా మంచిది. ఎందుకంటే హాయిగా నేను కూడా ఏ బెదురు లేకుండా చెప్తాను. అంతే కదా, నిజంగా 100% అండి క్వాలిటీ. ఇంకా ధర కలర్స్ అంటారా, అది ఫైనల్ డెసిషన్ మీది. చీరల వరకు అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. డే 1 నుంచి మీరు మాతో ఉన్నారు చెప్తున్నా. మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలు, వాళ్ళతో కూడా మీరు
అలా ట్రావెల్ చేస్తూ ఉండాలి. మీరు కొత్త స్టోర్ పెట్టి లిఫ్ట్ పెట్టండి, నేను ముసలి దాకా అయిపోయినా వస్తాను. లిఫ్ట్ ఉందండి, లిఫ్ట్ ఉందండి. మీరు ఇప్పుడు పార్కింగ్ లో మీరు కారు పార్క్ చేస్తున్నారు కదా, మరి అక్కడి నుంచే లిఫ్ట్ ఎక్కి రావచ్చు కదా. ఇలా ఎక్కువ వస్తా. ఎందుకు అలా ఎక్కువ వస్తున్నారు? మీరు అక్కడి నుంచే లిఫ్ట్ ఎక్కి రావచ్చు కదా. తప్పకుండానండి. ఒక్కటే చెప్తాను, ఇవాళ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే నా ఈ జర్నీలో, ఎందుకంటే నేను 2 lakhs అవ్వడానికి వెనక ఎంతో శ్రమ పడ్డాను. అలాగే 4 ఏళ్ల పాటు నిర్విరామ కృషి. మీరు అనొచ్చు, కొంతమంది మెసేజ్ పెడుతూ ఉంటారు, అబ్బాయి ఎందుకంటే మధ్యతరగతి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు లేడీస్ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు వాళ్ళందరూ బాధపడుతున్నారు చీరలు కొనుక్కోలేక, మీరు ఆపేయండి అని అంటారు. ఏమంటే ఇది ఏదో ఈ వీళ్ళు వచ్చారు వాళ్ళు కొనుక్కుంటారని కాదు, ఒక పాయింట్ మీరు మర్చిపోతున్నారు. దీన్ని తయారు చేసిన వీవర్ దాకా, ఆ వీవర్ని మేము బయటికి తీసుకొస్తున్నాం. స్ట్రగుల్స్, వీవర్స్ ఫ్యామిలీస్ పడే స్ట్రగుల్స్. అవును, అంటే వీవర్స్ హోల్సేల్ వాళ్ళు ఒకటి కాదు, ఇది ఒక పెద్ద సైకిల్ అయిపోయింది. ఇది ఎంతో మందికి ఉపాధి అనేది కల్పించుకుంటూ పెడుతుందండి. అలాగే మధ్యతరగతి వాళ్ళు, కొనలేని వాళ్ళకు కూడా నేను ఎక్కడ తక్కువకు వస్తుంది, ఇంకా ఎక్కడ తక్కువగా మనం ఇవ్వచ్చు అనేది కూడా నేను చూపిస్తున్నాను. సో సాధ్యమైనంతలో ప్యూర్ ఇద్దామని నేను నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇవాళ మార్కెట్లో ఇబ్బడముబ్బడిగా వచ్చేస్తున్నాయి రకరకాలు. 100% ప్యూర్ మనం 10,000 పెట్టి కొనుక్కుంటున్నాం, ఇంకొక 2,000 అయినా పర్వాలేదు అనుకుంటే 100% ప్యూర్ కొనుక్కుంటే ఆ చీర స్టాండర్డ్గా ఉండిపోతుందండి. సో అది అంతే తప్ప ఏదో టైంపాస్గా చేసే వ్యవహారం అయితే కాదు. మీ పిల్లలకు కూడా చేస్తారు ఓపిక ఉంటే. ఆపేద్దాం 2 లక్షలు అయిన తర్వాత అనుకున్నాను, అమ్మో 2 లక్షలు అయిన తర్వాత ఆపేస్తే. నా సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ చెప్తే ఒక వీడియో చేయలేదండి, త్వరలోనే ఒక మంచి వీడియో చేస్తాను. ఒక ప్లాన్ కూడా ఉంది, అన్ని స్టోర్స్ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళు ఒప్పుకుంటే తప్పకుండా నేను ఒక లైవ్లో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. కలిసి మనందరం కలిసి కూడా సెలబ్రేట్ చేస్తాం. తప్పకుండా. పట్టు చీరలు అయితే అసలు అంతేనండి, ఇంకా మాటలు లేవంతే, అంత బాగున్నాయి. నేను కూడా చాలా వరకు అలా చూస్తూ ఉండిపోయాను. కొన్ని వీవింగ్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్, ఏంటి ఎలా నేసారు ఈ చీరలు, ఎలా తయారు చేశారు. మేడం అడిగిన చీర చూపించకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ చీర కూడా చూపించేస్తాను, మీరు కూడా ఉండండి, తీసుకురండి. పూర్తిగా పెళ్లి కూతురికి, అంటే మిగతా వాళ్ళు కట్టకూడదని కాదండి, మనం నచ్చితే మనం కొనుక్కోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా కట్టచ్చు, మీ అకేషన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అంటే వీటిలో చాలా ఉన్నాయి, మనం ఏంటంటే ఓన్లీ శాంపిల్స్ మాత్రం చూపిస్తున్నాము. అంటే అన్ని చూపిస్తే వీడియో లెంత్ అయిపోద్ది కదా. ఈ జర్దోసి కర్దానా కూడా చాలా నీట్గా ఉంది. ప్రశంసలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఎందుకంటే నేను చెప్పడం కాదు కానీ మామూలుగా అందరి దగ్గర ఇవి దొరుకుతున్నాయి, కానీ ఈ క్వాలిటీ, ఈ సారీ క్వాలిటీ ఉండట్లేదు. సారీ క్వాలిటీ మీద ఉంటుంది. అంటే మనకు దొరికిన వీవరు గద్వాల్ మీద, దీని మీద మనకి ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే ఆ ఫ్యాబ్రిక్ మీద మనకి వీవర్ రెడీగా ఇస్తున్నాడు. చక్కగా చేపించి ఉంచుకుంటున్నారు మనకు వీవరు. మనకి ఇచ్చే వీవరు అంత మంచి వీవర్ దొరకడం మన లక్ అనుకోవచ్చు నిజంగా. ఎందుకంటే మనం ప్యూర్సే ఇష్టపడతాం కాబట్టి ఆ వీవర్ దొరకడం కూడా అంత లక్. ఎందుకంటే ఈ మిడిల్ పట్టే మెయిన్ కాదు, ఇది ఆగాలండి, ఇది ఆగాలి. ఎందుకంటే ఇప్పుడు మీ మనవరాలకు కూడా, మీ మనవరాలి పెళ్లిలో కూడా ఈ చీర కట్టొచ్చు. ఇప్పుడు పెళ్లి అయిపోగానే, అంటే ఫంక్షన్ అయిపోగానే దీనికి ఎండకు ఆరేసి సేపు అలా మడత పెట్టి జాగ్రత్తగా మళ్ళీ దాచుకుని మళ్ళీ చూపించగలగాలి. పళ్ళులో కూడా చక్కగా బంచెస్ ఇచ్చి దీన్ని హైలైట్ చేస్తూ బ్లౌజ్ని చూపిద్దాము. బ్లౌజ్ హెవీ వర్క్, ఇంకేం చేపించొద్దు, రెడీగా మీరు ఇలా తీసుకెళ్ళిపోండి, ఇలా స్టిచ్ చేయించుకోండి. చక్కగా మీరే అమ్మవారిలాగా రెడీ అవ్వండి, పెళ్లి కూతురులాగా, మహాలక్ష్మి లాగా పెళ్లి పీటలు ఎక్కేసేయండి. అంతే. పెళ్లి కూతురే కాకుండా ఎవరైనా కట్టండి, ఎవరైనా. అంటే 60 ఏళ్ల పెళ్లి రోజు వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ లేదు అని అనుకుంటే హాయిగా మీరు తర్వాత ఏంటి గృహప్రవేశాన్ని తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు, అక్క చెల్లి ఎవరైనా తీసుకోవచ్చు. మన ఇంట్లో మన కజిన్ వాళ్ళ పెళ్ళిళ్ళైనా ఏదైనా అంత హెవీ వర్క్ వద్దు. మీరు తీసుకుని నాన్న తిప్పలపొడి వర్క్ అనుకున్నది నాకు ఇబ్బంది పడే కంటే కూడా ఇలా సెలెక్ట్ చేసుకోవడం బెటర్. మాకు ఫ్యాబ్రిక్ మంచి పేరు వచ్చిందండి, అది మాకు కావాల్సింది. మేము కోట్లు సంపాదించినంత హ్యాపీగా ఉందన్నమాట. ఫస్ట్ ఇది సింపుల్ గా ఫ్యాబ్రిక్ ఉందనే ఒక నేమ్ రావాలి, కష్టపడాల్సి వచ్చింది, పడ్డాం, నిజంగా పడ్డాం. ఇది సింపుల్ గా కావాలనుకున్న వారికి ఇది సింపుల్ గా ఉన్నా కానీ మధ్యలో వీవింగ్ అవును రిచ్ గా ఉంది. దీనికి కూడా బ్లౌజ్ హైలైట్ చూడండి, చక్కగా 2 చేతులకి మన హ్యాండ్స్ కి ఇచ్చారు.
బ్యాక్ వెనకాల బ్యాక్ ఇచ్చారు, చాలా బాగుంది. చాలా బాగుంది. లేదు కొంచెం హెవీగా కావాలంటే ఆ ఎల్లోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇదిగో ఈ ఎల్లోకి వెళ్ళచ్చు. ఇవన్నీ ఏంటంటే శాంపిల్స్ అండి. స్టోర్ విజిట్ అయితే మీకు చాలా కలెక్షన్ ఉంది. అసలు అద్భుతమే అద్భుతమే. అసలు ఇలా ఎలా కుట్టారా అనిపిస్తుందండి. చూడండి, మళ్ళీ ఇది కూడా ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని పట్టకుండా ఫ్యాబ్రిక్ తీసుకొని వేశారు. ఇది బాగుంది వర్క్, చాలా దగ్గరగా చాలా. చూడండి, ఇదంతా కూడా కుట్టిందే, ఎక్కడైనా అంటించడం కానీ ఏం లేదు. మొత్తం బోర్డర్ లో కూడా చాలా అందంగా హైలైట్ చేసుకొని హైలైట్ చేస్తారు. తర్వాత పళ్ళు మొత్తం వర్క్. వా, అసలు ఏమైనా ఉందా? మామూలుగా ఇవ్వలేదు అసలు వర్క్. మనం బ్లౌజ్ కూడా ఇలా చేయించలేమండి. 12,000 15,000 ఇచ్చినా ఇంత నీట్ గా రాదు, ఇంత నీట్ గా రాదు అసలు. ఎంత బాగుందో బ్లౌజ్. అంటే చేయి తిరిగిన వర్కర్స్ చేస్తారు, ఏదో ఎవరో కుట్టాడు అన్నట్టు కాకుండా. అవును, ఇందులో నిష్ణాతులు ఉంటారు కదండి, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు. సో ఇందులో ఇంకా కలెక్షన్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు విజిట్ చేయగలిగితే ఒకసారి ఈ పట్టు చూసుకోవచ్చు, ఈ డిజైన్ చూసుకోవచ్చు, మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు. అవునండి. సో నెక్స్ట్ ఇంకా డిజైనర్ శారీస్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూసేద్దాం. నేను ఈ చీర బాగా నచ్చి, అంటే మీరు అనొచ్చు సింపుల్గానే ఉంది అని అనొచ్చు, కానీ నేను ఇమాజిన్ చేసేసుకున్నానండి. అంటే కట్టుకుంటే కొంచెం మన ఏజ్ వాళ్ళు ఎలా ఉంటాం అనేది నేను థింక్ చేస్తాను. మిడిల్లో అంతా కూడా సింపుల్ బోర్డర్, చక్కగా టిష్యూ పట్టు వచ్చింది, రెండు వైపులా గంగా జమున. అంటే మేడం అచ్చం టిష్యూ కూడా కాదు, కట్టుకోలేము అనుకుంటా, రేషం టిష్యూ మిక్స్. రేషం టిష్యూ, అందుకే మెత్తదనంగా ఉంది. ప్లస్ ఇప్పుడు మార్కెట్ లో ఇలా మనకు దొరకట్లేదు రేషం బోర్డర్, ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్లో ఈ బార్డర్స్ ఇలా చీరలు రావట్లేదు. అందుకే ఇది నాకు బాగా మనసు దోచుకుంది. 25% ఉంది కాబట్టి ఎవరికైనా నచ్చితే మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఎంత బాగుంది అసలు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అలా మన పెద్ద జ్యువెలరీ కూడా చేయించుకోవద్దండి, ఉన్న జ్యువెలరీ వేసేసుకున్నా చాలా అసలు. అవును, ఒక హారమో చంద్రారాలు ఏవో ఉంటాయి కదా, అమ్మిచ్చిందో అత్తిచ్చిందో అది వేసుకుంటే చాలు. అసలు ఎంత నిండుగా ఉంటాం, కళ్యాణ మండపంలో తిరుగుతుంటే ఆగి నమస్కారం పెట్టాల్సిందే, అంత బాగుంది. అంటే కొన్ని చీరలకి అలా ఉంటుందండి. లేదు డిజైనర్ శారీస్కి వెళ్తాం, కొంచెం ఎక్స్క్లూజివ్కి వెళ్తాం అనుకో. ఇప్పుడు నాకు నచ్చిందో మీకు నచ్చాలని లేదండో, నాకు బాగా నచ్చింది, సో నాకు నచ్చింది మీకు చెప్పాను. ఇక మిగిలిన చీరలు అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి. అవి నారాయణ గారు అన్నట్టు ఏంటంటే, మీరు స్టూడియో కంటే వీళ్ళు స్టోర్కి వచ్చి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ క్వాలిటీ ఏది అర్థం అవ్వాలంటే చూస్తే బాగుంటుంది. లేదు మాకు అవసరం లేదంటే మేము ఆన్లైన్లో చూసి మేము పర్చేజ్ చేసుకుంటామంటే హాయిగా చేసుకోవచ్చు. ఎందుకంటే బెంగళూరు నుంచి ఎక్కువ వస్తున్నారండి, అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బెంగళూరు ఫ్యాషన్ హబ్ అసలు. అలాంటిది మనకి బెంగళూరు నుంచి ఎక్కువ షాపింగ్కి హైదరాబాద్ వస్తున్నారు, మాకు చాలా సంతోషం అనిపించిందండి. సో ఈ సపోర్ట్ ఇలాగే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్లైట్లు దిగి సొంతూర్లకు వెళ్ళే కంటే కూడా ముందు మీ సబ్స్క్రైబర్స్ మీరు చూపించిన షాప్స్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని ఆ తర్వాత సొంతూర్లకు వెళ్తున్నారు. ఏమయ్యేదంటే ఏ షాప్ ఎక్కడో ఏది ఎక్కడో తెలిసేది కాదు. 15 రోజులు షాపింగ్కి వేస్ట్ అయిపోయాయి. వాళ్ళు షాప్స్ ఇప్పుడు వాళ్ళు ఏం కొనాలి అనుకుంటున్నారు మీరు చెప్పేస్తున్నారు, వాళ్ళు ముందే షాపుని సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. నేను ఇలాగే అమెరికా పిల్లలందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒక 4-5 చెప్పిన మాటకి నాకు ఇలా అనిపించేసింది. ఫ్లైట్లో కూర్చొని వీడియోలు అన్నీ పెట్టుకున్నంట ఎక్కడెక్కడికి వెళ్ళాడో బుక్లో రాసుకున్నారు, బుక్ ప్రకారం తిరిగి. ఎందుకంటే షాప్ పెట్టుకుంటారు కదా ఫంక్షన్ ఇలాంటివి, అంటే ఈ చీరలు ఈ షాప్ లో కొందాం, బ్లౌజ్ ఇక్కడ కొందాము, లేకపోతే వర్క్ అక్కడ చేయించుకుందాం, ఇలా రాసేసుకుని ఒక 2 డేస్లో మొత్తం కంప్లీట్ చేసుకుని మిగిలిన 20 రోజులు ఫ్యామిలీతో గడుపుతున్నారండి. సో చాలు, ఒక మెట్టు ఎక్కారు. లేకపోతే ఇదివరకు సిటీ మొత్తం తిరగాల్సి, ఎక్కడ తిరుగుతాం, మీరు ఎక్కడున్నారో తెలీదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. అది సో నేను ఉపయోగపడిందే నా ఛానల్ అని నేను అనుకుంటున్నానండి. ఇంకా విమర్శలు తిట్టుకోవడాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి, అది సెకండ్. ఇక అది మనం ఏం చేయలేదు, పెద్ద ఎత్తులో ఉన్న రాజకీయ నాయకులకే తప్పదు మనం ఎంత. సో అందుచేత ఏంటంటే దయించి దీన్ని రాంగ్గా అర్థం చేసుకోకండి, మంచిగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మార్కెట్లో ఒక మంచి చీర మీకు ఇవ్వాలనేది నా తాపత్రయం, అంతే. లేదు హాయిగా కమర్షియల్గా వెళ్ళిపోతానంటే నాకు టకటగా షూట్లు అయిపోతే వెళ్ళిపోవచ్చు. వెతుక్కుంటాను, ఇలా ప్యూర్ ఉందనుకోండి అవసరమైన చోటు ఇంకో 10 నిమిషాలు ఎక్కువైనా కూడా చేసుకుంటాను, ఎందుకంటే ఆ ప్యూర్ మీకు అందాలి. బడ్జెట్ రేంజ్ ఉందంటే బడ్జెట్ రేంజ్ కావాలన్న వాళ్ళు బడ్జెట్ రేంజ్ స్టోర్స్, బ్లౌజులు కావాలన్న వాళ్ళకి బ్లౌజుల స్టోర్స్, అట్లా వరుసగా. అది కూడా సెలెక్టివ్ షాప్సే పెట్టుకున్నారండి, అన్నీ కూడా తిరగట్లేదు. ఫిల్టర్ చేసి లాక్కొచ్చిన షాప్స్ అనమాట. సో మీరు ఫైనల్ డెసిషన్ మీదండి. ఇక సత్యభామ డిజైనర్ వీవ్స్లో ఏంటంటే అన్నీ ప్యూర్ ఉంటాయి. ప్యూర్ గురించి మీకు తెలుసు, 100% ప్యూర్. మీకు వచ్చేస్తే మీకు నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు.
సో ఈ వీడియో మీకు నచ్చిందే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. 2 లక్షలతో మన ప్రయాణం ఆగకూడదు, వెళ్ళాలి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడంకి 2 lakhs సబ్స్క్రైబర్స్ అయినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే 2 lakhs సబ్స్క్రైబర్స్ అంటే అంత ఈజీ అయిన జర్నీ కాదండి. అంటే ఒకే కంటెంట్, అంటే రకరకాల కంటెంట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ పెరగడం వేరు, ఒకే కంటెంట్తో 2 lakhs అవ్వడం వేరు. అంటే ఎలా అంటే మేడం ఒక్కదాని గురించి కాదండి, మేడం జర్నీలో మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఆవిడ వీడియోస్ చేస్తారు, కానీ బిజినెస్ వాళ్ళం ఎంతోమంది ఉన్నామండి. మా అందరికీ ఎంతో యూజ్ అవుతుంది ఆవిడ వీడియోస్ చేయడం వల్ల. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వెతకకుండా, అంటే ఎక్కడ ఏం దొరుకుతుంది టక్కన వెళ్ళి ఇలా షాపింగ్ చేసుకొని మనకి ఎలా కావాలి అనేది టక్కన వెళ్ళి షాపింగ్ చేసుకొని రావడానికి మీకు యూజ్ అవుతుంది, మాకు బిజినెస్ పరంగా మాకు యూజ్ అవుతుంది. దానివల్ల మేడం ఇంకా ఇంకా ఎదగాలి అని చెప్పేసి, అంటే ఆవిడని చూసి ఆవిడలాగా యూట్యూబర్గా మారొచ్చు నిజంగా, ఆవిడని ఆదర్శంగా తీసుకొని, లేదా ఆవిడ ఆదర్శంగా తీసుకొని, నిజంగా నేనైతే మాత్రం ఆవిడని ఆదర్శంగా తీసుకొని ఈ బిజినెస్లోకి దిగాను. Day 1 నుంచి నాకు ఆవిడ తోడుగా ఉన్నారు, లాస్ట్ వరకు కూడా మాకు ఆవిడ తోడుగా ఉండాలి, మా పిల్లలకు కూడా తోడుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే ఆవిడ 2 lakhsకి చేరుకున్నారు. ఇలాగే ఇంకా ఇంకా 10 lakhsకి చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇవాళ 2 lakhsకి చేరుకున్నా అంటే నారాయణ గారు, అది మనల్ని మనస్ఫూర్తిగా సబ్స్క్రైబర్స్ యాక్సెప్ట్ చేయడం అనే చెప్పచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు ఒకటే కంటెంట్ చాలా మందికి బోర్ అనిపిస్తూ ఉంటుంది, ఎవరు రోజు ఇవే చేరలా అని. కానీ ఇందులో ప్రయాణంలోనంటే నేను మళ్ళీ వివరంగా క్లియర్గా కూడా చెప్తున్నా, ఇది స్వలాభమో లేకపోతే ఒక షాప్ లాభమో కాదు, కొన్ని వందల కుటుంబాలు సంబంధించి ఉన్నాయండి ఇందులో. స్టోర్, ఇప్పుడు ఒక స్టోర్ రన్ చేస్తున్నారంటే ఇందులో ఒక 10-15 మందికి ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి లైఫ్, అలాగే ఇంకో స్టోర్ ఉంటే ఇంకోటి, అట్లా అన్నీ ముడిపడి ఉన్నాయి. మీరు ఇంకా నంబర్ కానీ స్టోర్కి వెళ్ళినప్పుడు వీళ్ళకంటే కూడా వర్క్ చేసేవాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు. నాగశ్రీ గారు వచ్చారు అంటే బిజినెస్ బాగుంటాయి, అంటే యజమాని బాగుంటే మేము బాగుంటాం అనే కాన్సెప్ట్ని ఎక్కువగా వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి ఇలా మేము తర్వాత వీవర్ దగ్గరికి వెళ్ళడం, వీవర్ నుంచి వీళ్ళు పట్టురావడం, ఆ వీవర్కి పని రావటం, ఇలా ఒకటి కాదండి, ట్రాన్స్పోర్ట్, ఇలా ఎన్నో ఉన్నాయి. కొంతమంది కమెంట్ కూడా పెడుతూ ఉంటారు, ఇంకా చీరలకు ఎప్పుడు అదే పని పట్టలేదా అన్న మీరు ఇంకా కొన్నిసార్లు మనసు చాలా బాధ కలుగుతుంది. అరే ఏంటి మనం అనుకున్న లక్ష్యం ఏంటి, ఈ కమెంట్స్ ఏంటనే బాధ కలుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. ఆ ఒక్క కంటెంట్ మీదే 2 lakhs ఉన్నారు అంటే మరి జనంలో మీరు ఎంత మనసు గెలుచుకున్నారు అది అర్థం చేసుకోండి. అంటే ఎలాంటి వల్గర్ లేకుండా అంటే ఓన్లీ మనకి శారీస్ వరకే చూపిస్తూ ఇంతవరకు వచ్చారు అంటే మీ ఆదరణ వల్లేనండి. ఎందుకంటే ఆవిడ హార్డ్ వర్క్, అంటే ఇప్పుడు చెప్పాలి అంటే 50+లో ఉన్నారు. 50+లో కూడా అలు పెరగకుండా, సమ్మర్ అని లేకుండా, వర్షాలని లేకుండా, టైం అందరికీ ఎవరికి ఏ టైం ఇచ్చారో ఆ టైం కేటాయిస్తూ, అంటే అవసరాన్ని బట్టి వాళ్ళకి టైం కేటాయిస్తూ వస్తున్నారు. కాబట్టి అంత స్పీడ్గా ఆవిడ వెళ్తున్నారు. కాబట్టి ఆవిడని చూసి ఎంతో నేర్చుకోవాలి మనం అందరం కూడా. ఇలాగే ఆవిడ దేవుడు కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఒక్క నా సక్సెస్ అని కాదు, నాతో పాటు మీరున్నారు, మీరు లేకపోతే నాగశ్రీ డైరీస్ లేదు. అలాగే మంచి మంచి క్వాలిటీస్ ఇచ్చే స్టోర్స్ వారు ఉన్నారు. ఇప్పుడు నారాయణ గారు ఉన్నారంటే ప్యూర్కే వెళ్తాను, ఎంత కష్టమైనా 1 yearగా కొన్ని కమెంట్స్ కూడా ఆవిడకి సంబంధించి వచ్చేవి, అలాగే ఎదుర్కొన్నాం. ధర చెప్పరు అది ఇది అంటూ చాలా వచ్చేవి, అవన్నీ ఎదుర్కొంటూ ఈ రోజున మంచి వెరైటీ అంటే నారాయణలో దొరుకుతుంది, ప్యూర్కి వెళ్ళొచ్చు అనే సత్యబాబు స్టోర్ పెట్టకూడదు నారాయణ అని అదే పేరు వస్తుంది. సో అలా ఎవరికి వారండి, అన్ని స్టోర్ల వారు కూడా ఎవరికి వారు మంచి క్వాలిటీ ఇస్తూ మనకు మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగించుకుంటూ వెళ్ళారు. ఈ జర్నీలో అందరికీ కూడా నేను కూడా థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా ఇలా స్టోర్స్ వారికి నన్ను సపోర్ట్ చేస్తూ వాళ్ళు మంచివి ఇవ్వలేకపోతే నేను మాత్రం ఏం చూపిస్తాను, కష్టం కదా. అవన్నీ చూసి యాక్సెప్ట్ చేసి మీరు పర్చేజ్ చేసుకుని హ్యాపీగా ఎక్కడికి వెళ్ళి అందరూ పట్టుకుని అన్నీ కట్టుకున్నామండి, అన్నీ కట్టుకున్నాం అంటుంటే భలే సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు కాస్ట్లీ చీర అంటే సిటీస్ వరకే పరిమితం అయ్యేది, అంటే కొత్త డిజైనర్ శారీ అంటే. ఈరోజు ఈ ఛానల్ ద్వారా మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు కూడా లేటెస్ట్ వెరైటీస్ చాలా కట్టుకుంటున్నారు. అలాగే అబ్రాడ్ వాళ్ళకి మీరు బాగా యూజ్ అవుతున్నారు. వాళ్ళ టైం అంటే 1 month పెట్టుకొని వచ్చిన వాళ్ళకి కూడా, 20 days పెట్టుకొని వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ టైం సేవ్ అవుతుంది. 1 or 2 daysలో వాళ్ళ పని ముగించుకొని
ఫ్యామిలీ టైం ఫ్యామిలీతో హాయిగా ఇస్తున్నారు. ఉన్నారండి. అందుకే ఇంకా ఆపేయండి లేకపోతే ఇట్లా బోర్ ఇట్లా వద్దండి, ఎవరో ఒకళ్ళే పెడతారులే, అందరూ పెట్టరు. దీని వెనకాల చాలా ఉందండి. నాకు కూడా 2 lakhs అవగానే స్టాప్ చేసేయాలని నా మనసు కూడా కోరికగా ఉంది, ఇంక వదిలేసి ఫ్యామిలీతో హాయిగా ఉండాలని ఉంది. కానీ సడన్గా రాలేను. అవును, సడన్ గా వస్తే మేమందరం నెమ్మదిగా ఏమైపోతాం వస్తాం మరి అది. బయటికి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండాలి, మేము మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ. Saki, the house of Kanchi waves. Saki's Royal Drapes, the silk saree affair. ఎగ్జిబిషన్ కమ్ సేల్. చీరల్లో రాజసమైన అందం, ఒక్కచోటే హ్యాండ్లూమ్, బ్రైడల్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్లు మీకోసం ప్రత్యేకంగా. కాంచీపురం, బెనారస్, గద్వాల్, పటోలా భవ్యమైన బ్రైడల్ కలెక్షన్, ట్రెండీ ఫ్యాన్సీ అండ్ డిజైనర్ చీరలు ఓ స్టైల్ కాదు, సెంటిమెంట్. కమ్మ భవన్, ఓల్డ్ కోట్ రోడ్, మున్సిపల్ హై స్కూల్ వెనుక, బళ్ళారి. జూలై 9 నుంచి 13వ తేదీ వరకు. ఫోన్ నంబర్ 8866886623.